సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్కారం. నమస్తే. కమెంట్ చేశారండి, డయాబెటీస్కి సంబంధించి ఒక డౌట్ మాకు అని చెప్పి. వాళ్ళకి దాదాపుగా కంట్రోల్లోనే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు, మెడిసిన్ కరెక్ట్గా తీసుకున్నాం, ఫుడ్ అంతా బాగానే ఉంది. బట్ నార్మల్గానే చెప్తుంటారు కదా, డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు అతిమూత్రం అనేది వస్తుందని చెప్పి. ఆ ప్రాబ్లం మామూలు డే టైం అంతా లేనప్పటికీ రాత్రిపూట అంటే పడుకున్న తర్వాత 2 to 4 మధ్యలో మెళకువ రావడం, నిద్ర డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అసలు అంత కంట్రోల్లో మెయింటైన్ చేస్తున్నప్పటికీ మళ్ళీ ఇలా అతిమూత్రం సమస్య ఎందుకు వస్తుంది? ఇది ఇంకా వేరే ఏదన్నా ప్రాబ్లమా? ఎవరికి చూపించుకోవాలి? మెడిసిన్ ఏమైనా వాడాలా అని చెప్పి ఒక డౌట్ అడుగుతున్నారు ఒక వ్యూయర్. కామెంట్ రూపంలో మనం చూసాము. ఏం చెప్తారు? న్యాయమైన ప్రశ్నే. జనరల్గా సమ్మర్లో నైట్లో యూరిన్ రావటం చాలా తక్కువ. మామూలుగా వింటర్లో నైట్లో యూరిన్ షుగర్ లేని వాళ్ళకి కూడా అనిపిస్తుంది, ఒకసారి చలి కోసం నిద్రలేస్తారు, వాతావరణం వల్ల అనిపిస్తుంది. సో సమ్మర్లో వీళ్ళకి కంప్లైంట్స్ కనపడతాయి. ఏది ఎండాకాలంలో కూడా నాకు ఎందుకు నైట్లో యూరిన్ వచ్చింది అనేది ఒక క్వశ్చన్. రెండోది, షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టరు షుగర్ ఎక్కువ ఉండటం వల్ల మూత్రం వస్తుంది అంటారు కదా, బట్ నాకు షుగర్ కంట్రోల్ అయిన తర్వాత కూడా ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంటే 2-3 టైమ్స్ వస్తుంది యూరిన్. ఓకే. బట్ ఇక్కడ ఒక్కసారి, అది కూడా 2:30, 3:30 టైంలో యూరిన్ కోసం నిద్ర బ్రేక్ అయి యూరిన్ వస్తున్నారు అన్నమాట. సో మనం గమనిస్తున్నది ఏంటంటే స్లీప్ అప్నియా, గురక ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువగా అందుతాయి. సో బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందినప్పుడు సో బ్రెయిన్ ఆక్సిజన్ని పెంచుకోవటానికి గుండె కొట్టుకుండే వేగాన్ని పెంచుతుంది. సో గుండె వేగంగా కొట్టుకుంటే ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది కదా బ్రెయిన్కి. అంతేకాకుండా మనం నిమిషానికి ఉదాహరణకి ఒక 16 సార్లు శ్వాస తీసుకుంటున్నాం అనుకుందాం. ఏదైనా కొంచెం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇంకొక 4 సార్లు ఎక్కువ తీసుకుంటాం. రిలాక్స్డ్గా ప్రశాంతంగా బాగా కంఫర్ట్గా ఉన్నప్పుడు ఒక 2 సార్లు తగ్గచ్చు సైకిల్స్. సో నిమిషానికి మనం తీసుకుంటే బ్రెత్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుంది? కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తే అవి వెళ్ళి హార్ట్ స్పీడ్ పెంచడం, మనం తీసుకునే శ్వాస రేటు పెంచడం, ఇవి చేసినప్పుడు ఏమవుతుంది, కిడ్నీస్కి కూడా సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ఏమవుతుంది, కొంచెం డయూరిసిస్ అంటే యూరిన్ రావటం పెరుగుతుంది. సో వీళ్ళకు బ్లాడర్ ఫుల్ అవుతుంది కాబట్టి మూత్ర విసర్జన కోసం వెళ్తారు. సో ఇది షుగర్తో సమస్య లేదు, షుగర్తో సమస్య డయాబెటీస్ క్వశ్చన్ కాదు ఇది. ఇది ఆడవారు కానీ మగవారు కానీ స్లీప్ అప్నియా లేదా స్నోరింగ్, గురక ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. సో దీనికి మనం కొన్ని సందర్భాలలో కొన్ని టెస్టులు చేస్తాం, లేదా స్లీప్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో డీప్ స్లీప్ ఎంత వెళ్తున్నారు, ఎలాంటి స్లీప్, మనిషి నిద్రపోయేటప్పుడు నోరు తెరుచుకొని గాలి పీల్చుకుంటున్నారా లేదా నోరు మూసుకుంటున్నారా, అంటే మౌత్తో ఎయిర్ పీల్చుకుంటున్నారా లేదా, నోస్కి ఏమన్నా నాజల్ డీవియేషన్ ఉందా, ఇలాంటివన్నీ అవసరమైతే ఈఎన్టీ ఒపీనియన్ తీసుకుంటాం. లేదా టాన్సిలైటిస్, టాన్సిల్స్ ఏదన్నా స్పేస్ ఆక్యుపై చేయటం వల్ల ఈ విండ్ పైప్ స్పేస్ తగ్గుతుందా, సో ఎందుకు ఊపిరితిత్తులకి గాలి తక్కువ అందుతుంది అనే దాని మీద ప్రత్యేకంగా గుర్తించి, ఒబేసిటీ కూడా కారణం అవుతుంది. మనకు గతంలో ఒబేసిటీ ఇండియాలో తక్కువ, ఊబకాయం అనేది ఎక్కడో ఒకరు ఉండేవారండి, గ్రామంలో ఒకరు లేదా ఒక టౌన్లో ఒక ఫ్యూ మెంబర్స్ ఓవర్ వెయిట్. బట్ ఇటీవల ఏమైంది, మనకి తక్కువ ఏజ్లోనే చాలా మంది మనం ఒబేసిటీ పెరుగుతుంది. సో ఒబేసిటీ కూడా మనకి ఒకటి ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ వెళ్ళే పైప్ లైన్ తగ్గుతుంది. ఎట్లంటే ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది, అట్లుంటుంది సమస్య అక్కడ. సో ఒబేసిటీ ఉంటే అఫ్ కోర్స్ దానికి కావాల్సిన చర్యలు తీసుకోవటం, బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేయటం. ఒకవేళ పెద్ద వయసు వారు అనుకోండి, మనం చేయగలిగింది ఏం లేనప్పుడు వాళ్ళకి సిప్యాప్ మిషను లేదా బైప్యాప్ మిషను, సో గాలి బాగా అందేలాగా, లేదా కొన్నిసార్లు ఆక్సిజన్ పెట్టుకోవటం కానీ, ఏజ్ని బట్టి. ఇప్పుడు ఒక చిన్న ఏజ్ అనుకోండి, అక్కడ ఏదైనా వేరే ప్రాబ్లం ఉంటే, ఒకవేళ సర్జరీ ఏదైనా అవసరం ఉంటే, టాన్సిల్స్ అది ఏదైనా ఉంటే అవి తీసేయటం కానివ్వండి, లేదా నోస్కి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఈఎన్టీ డాక్టర్ దానికి సంబంధించి, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్
బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అందాలి నైట్లో. అది అందితే ఈ సమస్య ఉండదు. సింపుల్. రెండోది పర్వాలేదు కదా, ఏముంది ఒకసారి లేచి మనం వెళ్ళిపోయి వచ్చేద్దాం, అది ఏముంది అడ్జస్ట్ అయిపోదాం అనుకోవచ్చు. బట్ దీర్ఘకాలంలో బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ అందటం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ ఫంక్షనాలిటీ చాలా స్లోగా, అంటే మనం గుర్తించలేం, స్లోగా ఫంక్షనాలిటీ తగ్గుతుంది. సో వీరు రేపు 80 దాటిన తర్వాత వయసు 85, 80, 90 వయసుకు వచ్చినప్పుడు మతిమరుపు ఎక్కువ ఉందని కానీ వేరే కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి. పరిష్కరించుకోగలిగిన సమస్య ఉంటే దయచేసి దానికి పరిష్కారం చూసుకొని ఆ సమస్య నుంచి బయటపడటం కరెక్ట్. బట్ ఇప్పుడు ఎలా సార్, అంటే దీనికి మెడిసిన్ అంటూ సెపరేట్ గా ఉంటుందా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా మార్చాలా, లేకపోతే లైఫ్ స్టైల్ మార్చాలా, ఎలా? టాబ్లెట్ రూపంలో ఏం లేదు ఇక్కడ, నో మెడిసిన్. వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవటం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయటం, ప్రాణాయామం యోగా ప్రాక్టీస్ చేయటం, తర్వాత మంచి యోగా గురువు దగ్గర కూడా ప్రత్యేకమైన సలహాలు ఏదైనా ఉంటే పొంది అటువంటి లాభాలు పొందటం. సర్జికల్ కరెక్షన్స్ ఒకవేళ తప్పదు అనుకుంటే దానికి సంబంధించిన ఈఎన్టీ డాక్టరు లేదా ఎవరైతే ఏ సలహా చెప్తారో దాన్ని మీరు ప్రాపర్గా ఆ డాక్టర్ ఒక ఒపీనియన్ని మనము ఫాలో చేయటం. ఇంకా ఒకవేళ అది కాదు అనుకున్నప్పుడు ఇంకా ఊపిరితిత్తుల డాక్టర్ వస్తారు. అప్పుడు స్లీప్ అప్నియాకి సంబంధించి సిప్యాప్ మిషన్ లేదా బైప్యాప్ మిషన్ ఏదైనా పెట్టచ్చా, లేదా ఒకవేళ ఆక్సిజన్ పడుకునేటప్పుడు కొంచెం ఆక్సిజన్ పెట్టుకొని పడుకుంటే మంచిదా, ఇవన్నీ ఆయన సలహా ఇస్తారనమాట. సో కొంచెం మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. సో ఏదైనప్పటికీ కూడా సమస్యను మీరు గుర్తించగలిగి, ముఖ్యంగా పక్కన వారే చెప్తారు. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మనం మాట్లాడేది వారు తోడు ఎవరు పడుకుంటున్నారు వాళ్ళతో మనం డిస్కస్ చేసేది. పేషెంట్కి ఏం తెలియదు ఇవన్నీ, వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు మనకు సమస్యలు. అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడా చూస్తామా సార్ ఇది? మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వస్తుందండి. యాక్చువల్లీ చిన్న పిల్లల్లో వస్తుంది, అంటే షుగర్ లేని పిల్లలు నేను చెప్తున్నది. అంటే టాన్సిల్స్ ఎక్కువై లేకంటే వాళ్ళకి ఏదైనా గొంతులో కొంచెం పిల్లలు కొంచెం ఏదైనా చల్లగా ఉండేటి తినేసి కొంచెం గొంతు మోసకపోవటం ఇలా జరుగుతుంది కదా, ముక్కులు పట్టేయటం. వీళ్ళు రాత్రిలో యూరిన్లు వేస్తారు, ఆ సమస్య తీరిందంటే మళ్ళీ బాగా అయిపోతారు. ఇంకా మనం చేయాల్సింది నైట్ త్వరగా ఫుడ్ తీసుకోవటం. ఎందుకంటే ఫుడ్ లేటుగా తిన్నాం, ఎక్కువ ఫుడ్ తిన్నాం అనుకోండి, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గుతుంది. మన బ్లడ్ ఒక 30% బ్లడ్ సర్క్యులేషన్ పొట్ట పేగుల వైపు వెళ్ళిపోతాయి. మీరు నైట్ ఏదో లేటుగా ఫంక్షన్ వెళ్ళి మంచిగా భోంచేసి వచ్చారు అనుకుందాం, సో 20-30% ఎక్స్ట్రా బ్లడ్ సప్లై ఏమైంది, పొట్ట పేగుల వైపు వెళ్ళిపోయిందా, సో బ్రెయిన్కి వెళ్ళేది బ్లడ్ తగ్గింది కదా, సో బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ తగ్గినట్టుగా, సో మళ్ళీ అక్కడ యూరిన్ రావచ్చు. అదొక కారణం. లేదా లేటుగా తిన్నాం కాబట్టి అక్కడ కొంచెం షుగర్ పెరగటం వల్ల ఆ షుగర్ వల్ల కూడా యూరిన్ ఎక్స్ట్రా రావచ్చు. సో ఇవన్నీ ఖచ్చితంగా మనం లైన్ గీసి చెప్పలేనప్పటికీ కారణాలు మనకు తెలుసు కాబట్టి, మనకు తెలిసినప్పుడు ఒక్కొక్క కారణాన్ని మనం కట్ చేసుకుంటూ వస్తే లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ వాటర్ కూడా డేలో ఎక్కువ తాగి సాయంత్రం వచ్చేసరికి తక్కువ తాగటం, సో ఒళ్ళు తేలిగ్గా ఉంటది కాబట్టి. అదే విధంగా స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసుకున్నప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారానికి కొంచెం ఉన్న, ఇదంతా మీ చేతుల్లో ఉన్నవి. ఇంకా పోతే పడుకునే ముందు కూడా కొంచెం డిన్నర్కు వీలైతే డిన్నర్కు ముందు కుదిరితే, బట్ మీకు ఆల్రెడీ డిన్నర్ ఎర్లీగా చేసేసారు అనుకుందాం, ఒక 7 o'clock డిన్నర్ చేశారు, 10:30కి పడుకుంటున్నారు, ఆకలి ఏదైనా లైట్గా అనిపించినప్పుడు మైల్డ్గా ఏదైనా ఫ్రూట్ కానీ వెజిటబుల్ సలాడ్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. కొంచెం వాకింగ్ ఇలాంటిది కూడా చేసుకొని రావచ్చు. ఇంకా ఫైనల్గా నైట్ కొంతమంది ఐస్ క్రీమ్ కానీ, మరీ స్పైసీ ఫుడ్ కానీ, డ్రింక్స్ కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, ఎనీథింగ్ ఘాటుగా ఉన్నవి ఇలాంటి ఏదైనా తీసుకున్నప్పుడు కూడా కొంచెం మన తెలియకుండానే వాటర్ కన్సంప్షన్ పెరగచ్చు, దాహం వేస్తుంది. దీనివల్ల కూడా మళ్ళీ అక్కడ సెట్ అవుతుంది. సో అన్నీ ఒకదానికి ఇంటర్ రిలేటెడ్. సో మనము అన్ని కారణాలని ఒక్కసారిగా అరికట్టలేం. సో మీ చేతుల్లో ఉన్నవి ఫస్ట్ మీరు రికగ్నైజ్ చేస్తున్నది మీ వైపు 1, 2, 3 మీరేం చెయ్యాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా డాక్టర్ దగ్గరికి రావాల్సినప్పుడు ఇంకా డాక్టర్ చెప్పింది ఎలాగో అది వేరే మెటీరియల్, అది వాళ్ళు చూసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.